ఈరోజు మనం నెక్స్ట్ మంత్ ప్రారంభమయ్యే ఎస్ఎస్సి ఎగ్జామ్లోని కొన్ని ఇంగ్లీష్ ప్రీవియస్ బిట్స్ను మనం నేర్చుకుందాం. ఎందుకంటే మనకి ఎలాగో ఫార్మేటివ్ అసెస్మెంట్ 4 ఫార్మేటివ్స్ యావరేజ్ మ్యాక్సిమం అందరికీ 18, 19, 20 వరకు పడుతుంది. సో ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 9 to 12, క్వశ్చన్ నెంబర్ 1 to 4 అండ్ క్వశ్చన్ నెంబర్ 5 to 8 ఇది ఎట్లాగో టెక్స్ట్ బుక్లోకి వెళ్ళి వస్తుంది. రీడింగ్ ఏ టోటల్ మనకి 8 యూనిట్స్ ఉంటే మనకు తెలుసు. రీడింగ్ ఏ, రీడింగ్ బి, రీడింగ్ సి. ఎక్కువ బీలు మనకు పోయమ్స్ ఉన్నాయి. సో ఇందులో మనకు క్వశ్చన్ నెంబర్ 9 to 12 రెడ్యూస్ మార్క్స్ నాన్ వెరబుల్ ఐటెం. నాన్ వెరబుల్ ఐటెంలో మనకు పై చార్ట్, బార్ గ్రాఫ్, ట్రీ డయాగ్రామ్, టేబుల్, ఓకే, ఈ విధంగా మనకు చూడడం జరుగుతుంది. దీనికి మార్క్స్ ఏంటంటే 8 మార్క్స్. నేను ఆల్రెడీ చెప్పినా మీకు ఫార్మేటివ్ అసెస్మెంట్ యావరేజ్లో దాదాపు 80, 90, 20 వరకు వస్తాయి. 20 ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు 20 ప్లస్ ఈ 8, ఈ 8కి 8 మార్క్స్ ఎటు 6th క్లాస్ 7th క్లాస్ పిల్లలు కూడా చేస్తుంది. 6th, 7th, 8th, 9th మీరు పేపర్లో చూసుకోండి, ఇవి ఉండడం జరుగుతుంది. స్టడీ స్కిల్స్లో అవి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. టోటల్ మనకు వచ్చేసి 8 మార్క్స్ డెడీజీ సంపాదించడం. ఫస్ట్ ఇదే వేసుకోవచ్చు ఈజీగా. 8కి 8 మార్క్స్ ఎటు 8 28లో పడతాం. జస్ట్ ఒక 7 అయితే 35లో పడతాం. ఇంకా 10 వేసుకోండి. ఒకటే బిట్ చేసి మనం పాస్కు దగ్గర ఉంటాం. అంటే దాదాపు 100% ఇంగ్లీష్ పాస్ కావచ్చు. ఇంగ్లీష్ ఫెయిల్ అయితే జస్ట్. సో ఇందులో చూసుకుందాం. ఇప్పుడు టాపిక్ వద్దాం. క్వశ్చన్ నెంబర్ 9 to 12లో ఈరోజు మనం పై చార్ట్ గురించి తెలుసుకుందాం. రేపు ఒక నాన్ వెరబుల్ ఐటెం, రెండు ఒక నాన్ వెరబుల్ ఐటెం. ఇది గత ఎగ్జామ్లో వచ్చింది. ఈ పై చార్ట్ ఒకసారి చూద్దాం ఏ విధంగా ఇస్తాడు, ఏ విధంగా ఇస్తాడు, మనం ఏ విధంగా ఆన్సరింగ్ చేయాలి. ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రొవైడ్ ద ఇన్ఫర్మేషన్ ఎబవ్ పై చార్ట్. పై చార్ట్లో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. మనం జస్ట్ టిక్ పెట్టుకొని క్వశ్చన్ నెంబర్ ఇచ్చి ఆన్సర్ అయ్యాడు. సో క్వశ్చన్ నెంబర్ 9 to 12లో 4 to 8 ప్రతి క్వశ్చన్కు 2 మార్క్స్. చూద్దాం అసలు క్వశ్చన్ చదువు. ద పై చార్ట్ గివెన్ బిలో, ఇక్కడ ఉన్న ఆ పై చార్టు ఈ మనకి ఎప్పుడైతే ఏ చార్ట్ డయాగ్రామ్ ఇచ్చినా కూడా, నాన్ వెరబుల్ ఐటమ్ ఇచ్చినా కూడా పైన ఇచ్చిన ఒక 1-2 లైన్స్లో ఒక ఆన్సర్ ఉంటుంది, 2 మార్క్స్ ఉంటుంది. చూద్దాం. ద పై చార్ట్ గివెన్ బిలో, ఈ పై చార్ట్ మనకి ఏం చేస్తుందంటే ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద స్టూడెంట్ ఈజ్ రీడింగ్ ఇంట్రెస్ట్ ఇన్ డిఫరెంట్ జనర్స్ ఆఫ్ లిటరేచర్. కొన్ని సాహిత్యంలో డిఫరెంట్ జానర్స్ ఇంట్రెస్ట్ ఉన్న, రీడింగ్ ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది, సమకూర్చడం జరిగింది. ఒక కాలేజ్ అనుకోవచ్చు. అందులో చూసుకుంటే మనకు ఒక 100% చూద్దాం. ఒక 100 మంది పిల్లల్ని తీసుకుందాం. ఇందులో స్టోరీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 60% ఉన్నారు. స్టోరీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 60% ఉన్నారు. డ్రామా చదివేటోళ్ళు 5% ఉన్నారు. ఓకే, సరే లైబ్రరీ అనుకోండి కాలేజీలో. అందులో లైబ్రరీకి వెళ్ళాక నాకు 100 మంది స్టూడెంట్స్ పంపిస్తే 60 మంది స్టూడెంట్స్ స్టోరీస్ని చదువుతుంటే అందులో 60% స్టోరీస్ని చదువుతారు. అందులో ఒక 5%, ఒక 5 మెంబర్సే డ్రామా, షేక్స్పియర్ డ్రామా కానీ, విలియం వర్డ్స్వర్త్ కానీ, ఓకే, ఒక డ్రామాస్ తీసుకోవడం జరుగుతుంది. నవలలు చదవడం నావెల్స్ 20%, ఒక 20 మెంబర్స్ రఫ్గా చూసుకుంటాం. ఒక 20 మంది నవలలను ఆ లైబ్రరీకి వెళ్ళి తీసుకోవడం జరుగుతుంది బుక్స్కి. పోయమ్స్ చదవడం ఒక 50 మెంబర్స్, ఓకే, జాన్ కీట్స్ కానీ ఏదైనా, ఓకే, పోయిట్ యొక్క పోయమ్స్ చదవటలు సరోజినీ నాయుడు కానీ, రవీంద్రనాథ్ ఠాగూర్ కానీ, ఇట్లా పోయమ్స్ ఇంట్రెస్ట్ ఒక 15% అంటే 50 మెంబర్స్ వేసుకుంది. సో ఇది ఇన్ఫర్మేషన్. స్టోరీ చదవటలు 60%, డ్రామా చదవటలు 5%, నవల్స్ 20% అండ్ పోయమ్స్ 15%. ఇది పై చార్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. ఇది కాలేజ్ అనుకోండి, కాలేజ్ యొక్క స్టూడెంట్స్ యొక్క జానర్స్ ఆఫ్ డిఫరెంట్ లాంగ్వేజ్, లిటరేచర్, ఓకే, రీడింగ్ హ్యాబిట్స్, ఓకే, వెన్ దే ఎంటర్ ఇన్ టు ద లైబ్రరీ అనుకోండి. ఇప్పుడు ఇచ్చిన ఈ పై చార్ట్లోకి వెళ్ళి స్టోరీ 60, డ్రామాస్ 5, నావెల్స్ 20, పోయమ్స్ 15. చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 మార్క్స్. అసలు 8కి 8 మార్క్స్, ఒక్క మార్క్స్ కూడా బిజీ కాదు. డల్ స్టూడెంట్ కూడా వేయగలుగుతారు బిట్.
ఫస్ట్ క్వశ్చన్, వాట్ డస్ ద పై చార్ట్ షో? నేను ముందే చెప్పిన పై చార్టు, వాట్ డస్ ద పై చార్ట్ షో? ఈ పై చార్ట్ ఏం చెప్తుంది? నేను అక్కడ అందరూ చేసిన మీకు ఇచ్చిన ప్రశ్నలకి వెళ్ళే పక్క ఒక మార్క్ 1 or 2 మార్క్స్ ఉంటుంది. ఏం చెప్తుంది పై చార్ట్? ఇదే రాలే, ద పై చార్ట్ షో ఇచ్చినగా షో ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద స్టూడెంట్స్ రీడింగ్ ఇంట్రెస్ట్ ఇన్ డిఫరెంట్ జానర్స్ ఆఫ్ లిటరేచర్. టిక్ పెట్టుకోండి ఫస్ట్ ఈ ఆన్సర్ అండి. ద పై చార్ట్, ఇక్కడ క్వశ్చన్ స్టార్ట్ అయింది ఇక్కడ. ద పై చార్ట్ షో, ఓకే, provide information about the students reading interest in different genres of literature. This is the answer. 1 mark వచ్చినట్టు. నెక్స్ట్, హౌ మెనీ జానర్స్ ప్రెజెంటెడ్? ఇక్కడ ఎన్ని ఇచ్చాడు మనకు జానర్స్? 1 స్టోరీస్, 2 డ్రామాస్, 3 నావెల్స్, 4 పోయమ్స్. హౌ మెనీ? దెర్ ఆర్ 4 జానర్స్ ప్రెజెంటెడ్. ఓకే, అయిపోయింది. జానర్స్ 4 ప్రజెంట్ చేసిండు. ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది ఇచ్చేసినాం, ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్. 2 మార్క్స్ పడ్డట్టు. 2 మార్క్స్ వచ్చినాయి, ఒక్క బిట్ మిస్ కాలేదు. ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంది. జానర్స్ ఇక్కడ ఉంది. హౌ మెనీ జానర్స్? వాట్ అబౌట్ ద పై చార్ట్ షో? పక్కా అడుగుతాడు. 1కు 2 మార్క్స్ వచ్చినాయి, డోంట్ వరీ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద లీస్ట్ ప్రిఫర్డ్ జానర్? ఈ జానర్లో లీస్ట్ ప్రిఫర్డ్ జానర్ ఏంటి అని అడిగింది. మనకి ఇచ్చిండు స్టోరీ 60%, డ్రామా 5%, నావెల్స్ 20%, పోయం 15%. లీస్ట్ ఏదైనా ఉందంటే డ్రామా. ఓకేనా? ఇక్కడే ఉంది ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ టిక్ పెట్టుకోండి. ద లీస్ట్ పర్సంటేజ్ ఇక్కడ ఇచ్చింది. విచ్ ఈస్ ద లీస్ట్ ప్రిఫర్డ్ జానర్ ఈజ్ డ్రామా. జానర్స్ ఆర్ డ్రామాస్, చూడలేదు. అయిపోయింది. 1 మార్క్ వచ్చింది అంతే. వాట్ ఈస్ ద పర్సంటేజ్? పర్సంటేజ్ ఎంత? 5. ద పర్సంటేజ్ ఆఫ్ డ్రామాస్ ఈజ్ 5%. అయిపోయింది. 2 మార్క్స్ వచ్చినాయి, 2 మార్క్స్. 5th 6th క్లాస్ పిల్లలు కూడా ఇస్తారు ఈ ఆన్సర్. 8 మార్క్స్ ఓన్లీ. సింపుల్ అయిపోయింది. థర్డ్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద పర్సంటేజ్ ఆఫ్ డ్రామా, నావెల్స్ అండ్ పోయమ్స్? ఈ మూడింటి యొక్క పర్సంటేజ్ ఎంతండి? స్టోరీ 6% కదా, రిమైనింగ్ 40 అని తెలుసు, బట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. డ్రామాస్ ఎంత? 5%, నావెల్స్ 20%, పోయమ్స్ ఎంత? 15%, టోటల్ ఎంత? 40%. సో వాట్ ఈస్ ద పర్సంటేజ్ డ్రామా, నావెల్స్ అండ్ పోయమ్స్ మేడ్ ఆల్ టుగెదర్? అన్నిటి కలిపి ఎంత వస్తుందంటే మీరు ఏం రాయలే? డ్రామా 5%. 2 మార్క్స్ కాబట్టి డైరెక్ట్ రాదు, డైరెక్ట్ 40% రాదు. 40% మీరు కాంబినేషన్ కావచ్చు అనుకున్నాను. డ్రామా 5%, నావెల్స్ 20%, పోయం 15%, ఆల్ టుగెదర్ 40%. క్లోజ్. 2కు 2 మార్క్స్ జేబులో ఉన్నట్టు. 6 మార్క్స్ వచ్చినాయి. ఇక్కడ నేను బయటకి కష్టపడి తెస్తాను, అసలు ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్. 4th క్వశ్చన్, విచ్ జానర్ డూ యూ ప్రిఫేర్? నీకు ఏదంటే ఇష్టము? ఇందులో ఏ జానర్ అంటే ఏ సాహిత్యం అంటే ఇష్టము? సాహిత్య విభాగం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు స్టోరీస్ అని రాసిన అనుకో, వాడు అందుకే ఏమడుతారు అంటే క్వశ్చన్ అడుగుతారు, మెన్షన్ యువర్ ఫేవరెట్ వర్క్ అంటారు. అంటే మరి స్టోరీస్ అని నీ ఫేవరెట్ స్టోరీస్ అన్నప్పుడు, మరి స్టోరీస్ ఫేవరెట్ అన్నప్పుడు ఏదో ఒక స్టోరీ గురించి టైటిల్ తెలవాలి కదా. పోయమ్స్ అని రాసిన అనుకో, మరి నీ ఫేవరెట్ పోయం రాయాలి కదా. బ్యాంగిల్ సెల్లర్స్ అయితే బ్యాంగిల్ సెల్లర్స్. నీ టెక్స్ట్ బుక్లో ఉన్నది రాసుకో, పోయం అని రాసి నీ టెక్స్ట్ బుక్లో ఉన్న పోయంలో రాసుకో. డ్రామా రాస్తే నీ టెక్స్ట్ బుక్లో ఉండే డ్రామే రాసుకో. నావెల్స్ రాస్తే నీ ఫేవరెట్ నావెల్ రాసుకో. ఓకే, పోయం రాసిన, నావల్ రాసిన, డ్రామా రాసిన, స్టోరీస్ రాసిన 60% ఏ అవసరం లేదు మీకు. సపరేట్గా ఇటువంటిది వచ్చినప్పుడు పోయం అని రాసుకోండి. పోయం అంటే నేను టెక్స్ట్ బుక్లో ఉన్న, ఓకే, అయినా టాగూర్దో, సరోజినీ నాయుడు, ఏదైనా వేడదమ్మాడి వితౌట్ ఫియర్ అని రాసేసుకోండి. బ్యాంగిల్స్ సెల్లర్స్ అయితే చిన్న 6th 7th 8th వరకు ఏదైనా ఒక పోయం పేరు రాసేయండి. అయిపోయింది. 2 మార్క్స్. 2 మార్క్స్, 8 మార్క్స్. జస్ట్ చూసుకోండి ఎంత సింపుల్. 8 మార్క్స్ వచ్చినాయి. సో ఈ విధంగా పై చార్ట్ ఇస్తే, గత ఎగ్జామ్లో ఇచ్చిండు, ఇది విధంగా పై చార్ట్ ఇచ్చి క్వశ్చన్ అడిగితే పై చార్ట్ పైన ఉన్న క్వశ్చన్నే ఆన్సర్ ఉంటుంది. పై చార్ట్ ఎన్ని రకాలుగా ఉంటుంది, బార్గ్రాఫ్ ఎన్ని ఉన్నాయి, ఓకే, టేబుల్స్ ఎన్ని ఉన్నాయి, ట్రీ డయాగ్రామ్లో స్టెప్స్ ఉన్నాయి, ఇవి పక్కా అడుగుతూ అవుతుంది. ఫ్లో చార్ట్ అయితే ఫ్లో చార్ట్లో
ఈ పక్క అడుగుతాడు, బండ గుర్తుంచుకోండి. సో ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చాను. ఓకే, ఈ విధంగా మీకు ఎస్ఎస్సి ఎగ్జామ్లో గత ఎగ్జామ్లో పై చార్ట్ రావడం జరిగింది. ఇది ఇప్పుడు నెక్స్ట్ మంత్ జరిగే ఎగ్జామ్లో పై చార్ట్ వస్తే ఈ విధంగా సిద్ధంగా ఉండండి. ఇందులో మీరు ఏం కష్టపడడం అవసరం లేదు, ఇన్ఫర్మేషన్ మొత్తం అక్కడ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. రేపు మరొక బిడ్డతోటి మళ్ళీ వద్దాం. థ్యాంక్ యూ.